ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కి బిగ్ షాక్. గంటా ఆస్తులన్నీ వేలంపాట. దీంతో తీవ్ర కోపంలో సీఎం చంద్రబాబు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మంది చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్న బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. కానీ శ్రీనివాసరావు మాత్రం బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆయన ఆస్తులు వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేయబోతున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని ఇండియన్ బ్యాంక్ ఎస్ఏఎం బ్రాంచ్ నుంచి 141.68 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడంతో 2016 అక్టోబర్లోనే డిమాండ్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు చెల్లించకపోవడంతో ఆ అప్పు కాస్త కొన్ని కోట్లకు చేరింది. ప్రస్తుతం 409 కోట్లు చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేత వ్యవహారాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.